పటాన్చెరు పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాల్లో భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 1985 సంవత్సరంలో కేటగిరీల వారీగా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్వే నెంబర్లు 203, 477, 143 పరిధిలో భూముల కొనుగోలు జరిగినట్లు సమాచారం. ఇందులో సర్వే నెంబర్ 203లో 3 ఎకరాల భూమిని జీపీఏ ద్వారా 11 ఫ్లాట్లుగా విభజించినట్టు తెలిసింది. రామేశ్వరరావు కుమారుడు శ్యామరావుకు 2005లో శ్రీనివాస్ గౌడ్ భూమిని విక్రయించినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం 2012లో శ్యామరావు పేరిట 34 గుంటలను వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. భూముల అసలు యాజమాన్యం, జీపీఏ ఫ్లాట్ల చట్టబద్ధత, అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం స్థానికంగా చర్చ కొనసాగుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జై హింద్. నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. ఈ ప్లాటు మాదేనండి. డిఫెన్స్ పర్సన్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ అని 1985లో ఫామ్ చేసి మేము కొనుక్కున్నామండి. ఇందులో ఆఫీసెస్కి 500 గజాలు, జూనియర్ కమిషనర్ ఆఫీస్కి 400 గజాలు, ఓవర్స్ కంటే నేను ఓవర్ కేటగిరీలో ఉన్నప్పుడు ఈ 300 గజాల ప్లాట్ ఇది మేము కొనుక్కున్నామండి. కొనుక్కొని రిజిస్ట్రేషన్ కూడా చేశాను. అయితే మేము ఉద్యోగ రీత్యా దేశాన్ని తిరుగుతుంటాం కనుక వచ్చినప్పుడల్లా చూసేవాళ్ళం. అద్దురాలు పట్టుకొని బోర్డులు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మేము పౌర్ణమి నాడు పోతే వాళ్ళు అమావాస్య నాడు పీకేస్తూ పోతున్నారు. ఎన్నిసార్లు రాళ్ళు పడుతున్నా, ఎన్నిసార్లు చేసినా అవన్నీ తీసేస్తున్నారండి. అయితే ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కంపౌండ్ వాళ్ళు పెడితే ఆ వెనకాల ఉన్న ప్లాట్లు కూడా మావేనండి. అది 143, ఆ వెనకాల అది కూడా కబ్జా అయిపోయింది. ఇది కూడా కబ్జా అయిపోతుంది. ఇప్పుడు ఒక్కటి ఓపెన్ ప్లాట్ మాత్రం ఇది ఒక్కటే అండి. ఇది ఈ 11 ప్లాట్లు. ఈ ప్లాట్లు మై హోమ్ రామేశ్వరరావు కొడుకు శ్యామరావు గారు దగ్గర ఉంది. వాళ్ళ సూపర్వైజరు ఎప్పుడు శ్యామరావు గారికి తీసుకుపోలేదు మమ్మల్ని. రాఘవేందర్ రావు గారు ఆయనే వస్తున్నారు. ఆయనే తీసుకొని నాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టుకు వెళ్ళిపోండి బెదిరిస్తున్నారు. పోలీసు కూడా కంప్లైంట్ ఇచ్చిన 3-4 సార్లు. ఒకసారి పోలీసులు తెల్లాపూర్ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. SICI గారు వచ్చి వాళ్ళ రైటర్స్ అన్ని చూసిపోయారు. లీగల్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే అండి మీరు కంప్లైంట్ మేము తీసుకుంటాం, మీరు ఆయన కాంప్రమైజ్ చేస్తారంటే కాంప్రమైజ్ చేసే ఇదంతా కూడా ప్లాట్లు ల్యాండ్ అనేది మేము సర్వే చేసుకొనేసి క్లియర్గా ఉన్నాయి. 203 సర్వే నెంబర్లో కానీ, గూగుల్ మ్యాప్లో కానీ, విలేజ్ మ్యాప్లో కానీ, లేఅవుట్లో కానీ 203 అనే సర్వే నెంబరు 11 ప్లాట్లు మిగతావి కబ్జా అయిపోయినాయి అనే సంగతి లేదు. ఇవి మేము కాపాడుకోవడానికి గత 3 సంవత్సరాలకి వెళ్ళేసి నేను కొన్నాను ప్లాట్లు. నేను ఒకటి ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాను ఇక్కడ. అదే రాఘవేందర్ రావు మమ్మల్ని ఏం చేసిండనంటే మైక్లో పెట్టుకొని వేసేసి మీకు ఏముంది, మీకు ఏం లేదు, మాదే ఉంది అనేసి ఓన్లీ మయోమలను పేరు వాడుకొనేసి వాళ్ళని మమ్మల్ని అన్యాయం చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ను మొత్తానికి వచ్చినప్పుడల్లా 10 మంది 20 మందిని మా మీదకి దౌర్జన్యంగా పంపిస్తున్నాడు. ఇక్కడ మేము వర్క్ చేసుకుందాం, మా ప్లాట్ మాకు కాపాడుకుందాం అనేసి మీరు కోర్టుకు పోతారా, మీరు ఏడుకు పోతారు, ఇక్కడ పోలీస్ స్టేషన్కి పోయారా, మీరు ఏడుకన్నా పోండి అనే సంగతి చాలా బెదిరింపులతో మమ్మల్ని ఇది ఇచ్చేసేస్తే మేము ఈరోజు మేము ప్లాట్ కార్డు, పొజిషన్ కార్డు మేము నిలబడితే 20 మంది వాళ్ళ అనుచరులకు వచ్చేసి మమ్మల్ని భయాందోళన తీసుకొని వచ్చేసి ఇవాళ జరిగినది. మేము అదే ఇవాళ సీసీ కెమెరాని ఫిట్ చేసేస్తే సీసీ కెమెరా ఎందుకు ఫిట్ చేస్తారు మీరు, ఇది కాదు మాదే అనేది సంగతి అని అంటే సారు ఎక్స్ సర్వీస్ మ్యాను ప్లాట్ నెంబర్ 8 సార్ది. సారు ప్లాట్ దగ్గర సీసీ కెమెరా పెడిస్తే ఆ దుండాకులు వచ్చేసి మమ్మల్ని అడ్డుకోవడము, దాన్ని ఫిట్ చేయకుండా సంగతి వచ్చేసి ఉన్న 100కి ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు కూడా అందుబాటులో వచ్చేసి సీసీ కెమెరా అందరికీ బాగుంటుంది, మీరు ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తారు, మీరు పోలీస్ స్టేషన్. కొల్లూరు తెల్లాపూర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 203, ప్లాట్ నెంబర్ 10. ఇది మా రిలేషన్, మా ఫ్యామిలీ రిలేషన్, మా బాబాయ్ ఇంకా మా పెదనాన్న మధ్యలో మాకు డిస్ట్రిబ్యూట్ ఉన్నది. మేము ఆర్థికంగా కొంచెం మా బ్రదర్ యుఎస్ వెళ్ళినది. ఇది అమ్ముకొని మేము ఎటైనా వాళ్ళకు ఏదైనా మాకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ మయోం రామేశ్వరరావు, జూపల్లి రామేశ్వరరావు, మయోం రామేశ్వరరావు వాళ్ళ అబ్బాయి శ్యామరావు, అతను వాళ్ళ మంది మార్బలాన్ని పంపించి మా మీద మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎట్లాంటి పదజాలంతో మమ్మల్ని దూషిస్తూ ఇక్కడ ఏం పని మీకు మా సెక్యూరిటీ మేము ఇక్కడ మా ప్లాట్లకు మేము అమ్ముకోవడానికి సీసీ కెమెరా మా సెక్యూరిటీ పెట్టుకుంటే కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసి, భయాందోళనకరమైన వాతావరణం క్రియేట్ చేసి మమ్మల్ని అదరగొట్టి బెదరగొట్టి మీదేం లేదు ఇక్కడ పరుకో మీరు వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏం సంబంధం లేదని చెప్పేసి కొంచెం దారుణంగా ప్రవర్తించే బుద్ధి మానుకోవాలి. ఈ మయోం రామేశ్వరరావు అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఇదే పనిలో కూర్చుంటే అనతికల్గా పోతే మాకు చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఆ న్యాయ వ్యవస్థ